Hi guys, welcome back to our channel Vanilla Bun. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన కట్మిర్చి బజ్జీ. కట్మిర్చి బజ్జీ అంటే మిరపకాయ బజ్జీను ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ వేడి వేడి నూనెలో ఫ్రై చేస్తారు. ఆ స్టైల్లో మనందరికీ తెలిసిందే. కానీ ఈ స్టైల్లో కట్మిర్చి బజ్జీను తింటే అసలు వదిలిపెట్టరు. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ కట్ మిర్చి బజ్జీను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కట్ మిర్చి బజ్జీను ప్రిపేర్ చేయడానికి ఇలాంటి పొడవుగా లావుగా ఉన్న మిర్చిను తీసుకోవాలి. ఇలాంటి మిర్చిను తీసుకుంటే కట్ మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ గా వస్తాయి. మనకి కావలసిన క్వాంటిటీలో మిర్చిను తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా ఒక్కొక్క చిల్లీను తీసుకుని ఇలా మధ్యకు చీరిన తర్వాత మళ్ళీ వీటిని 4 భాగాలుగా చీరుకుందాము. ఇప్పుడు లోపల గింజలను తీసేయండి. ఇలాగా తీసుకున్న తర్వాత వీటిని చూపి వేలు సైజు ముక్కగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న చిల్లీ సైజ్కి 8 ముక్కలుగా వస్తాయి. అవే మీరు చిన్న సైజ్ చిల్లీస్ ను తీసుకుంటే 4 ముక్కలుగా వస్తాయి. ఎంత లావుగా ఎంత పొడవుగా ఉంటే చిల్లీ బజ్జీలు టేస్ట్ అంత బాగుంటాయి. ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసంను పిండుకుందాము. అలాగే 1/2 స్పూన్ వామును కొంచెం నలిపి వేసుకోండి. ఈ వీటిని బాగా కలిసేలాగా కలుపుకొని నిమ్మరసం వామును పట్టించి ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. మిర్చి ముక్కలు వాము సువాసన నిమ్మ పులుపు బాగా పీల్చి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని ఈ మిర్చి ముక్కలను గిన్నెలోకి వేసుకుందాము. ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకోండి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ ని వేసుకుని ఒక 3 స్పూన్స్ శనగపిండిని వేసుకుందాము. మనకు కోటింగ్ ఒకవేళ సరిపోకపోతే మధ్యలో కలుపుకుందాము. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాము. కట్ మిర్చి బజ్జీ క్రిస్పీగా ఉండడం కోసం వేసుకోవాలి. మీకు కావాలంటే వంట సోడాను వేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందాము. నిమ్మరసంలో పూర్ణ మిర్చి ఆల్రెడీ నీరు వదిలి ఉంటుంది కాబట్టి నీరు చూసుకుని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ మిర్చికి శనగపిండి అలాగే బియ్యం పిండి పెట్టేలాగా కలుపుకోవాలి. అందుకే మనం ముందు ఇలా పొడి పొడిగా కలుపుకుని ఇప్పుడు గాని పిండి కోటింగ్ తక్కువగా అనిపిస్తే 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. లేదు అంటే ఇలాగైనా వేసుకోవచ్చు. పిండి పల్చగా అయిపోతే మిర్చికి పట్టదు. ఇలాగా చిక్కగా పేస్ట్ లా ఉంటే మిర్చికి బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, లాస్ట్ లో 1/2 స్పూన్ చాట్ మసాలాను వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కట్ మిర్చి మిక్స్ ను విడివిడిగా వేసుకుని వేసిన వెంటనే కలపకుండా మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకుని ఇప్పుడు 2 సైడ్స్ ఈవెన్ గా వేగేలాగా వేయించుకోవాలి. ఇలాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన చిల్లీ మిక్స్ ను కూడా ఆయిల్ హీట్ అయ్యాక విడివిడిగా వేసుకుని కలపకుండా వేయించుకోండి. కలిపితే మిర్చి పైన కోటింగ్ ఊడిపోతుంది. ఇలా వేగిన తర్వాత టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా కలుపుకున్న మసాలా మిక్స్ ను స్ప్రింకిల్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే
కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఇలా చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అంత బాగుంటాయి. ఈ స్టైల్లో కట్ మిర్చి బజ్జీని తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.